హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఒక్కోసారి మనం వెళ్తూ ఉంటే ఎవరైనా వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు, పిల్లలు కానీ పెద్ద ముసలోళ్ళు కానీ, లేదంటే యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు అడుగుతూ ఉంటారు. బట్ ఒకసారి మనకు అనిపిస్తుంది మనం డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేసుకుంటారేమో, పెద్దలు అయితే తాగేసి అల్లరి చేస్తారేమో, పిల్లలైతే ఎవరైనా వాళ్ళని డబ్బు కోసం పెంచుతున్నారేమో అన్న ఫీలింగ్ మనకు వచ్చి డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వెళ్ళిపోయిన తర్వాత మనం ఒకలాంటి గిల్ట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అయ్యో ఇచ్చుంటే బాగుండేదేమో, దీనివల్ల నాకు కర్మ వస్తుందేమో అని ఫీల్ అవుతూ ఉంటాం. సో దీని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏంటి, ఇస్తే బాగుంటుందా, ఇవ్వకుండా వెళ్ళిపోతే బాగుంటుందా? భగవద్గీతలో శ్లోకం ఉంటుంది, కర్మలు చేయటం నీకు అధికారం కలదు కానీ వాని ఫలితం పైన లేదండి. అంటే నీ దగ్గరకు వచ్చి ఎవరైనా భిక్షాటని అడిగారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది, వాడి దగ్గర లేదు, అడిగాడు, ఇవ్వడం వరకు మన బాధ్యత. ఆ డబ్బుతో వాడు ఏం చేసుకుంటారో మనకు సంబంధం లేదు. అంటే ఇక్కడ అది కూడా చెప్తాండి మీకు. కొంతమంది నేను ఊరి నుండి వచ్చాను, నా దగ్గర డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు, దానం చేయండి అని చాలా దీనంగా అడుక్కుంటుంటారు. సాయంకాలం లోపు వాళ్ళు ఎక్కడో ఒక మందు షాప్ దగ్గర ఎక్కడో వచ్చి తాగుతూ ఉంటారు. అంటే ఇక్కడ యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే, నువ్వు అబద్ధం చెప్పి డబ్బులు తీసుకున్నావు, దాన్ని ఇక్కడ తెచ్చి నువ్వు తాగుతూ ఉన్నావు. అంటే యూనివర్స్ ఇది తీసుకుంటుంది. మనం దాంట్లో అంటే మనం బాధపడాల్సినంత అవసరం లేదండి. వాడి యొక్క మాటను నమ్మి మనం డబ్బు ఇచ్చాం అంతే. అంటే తప్పు మనది కాదు, అది వాడి తప్పు. దాంట్లో మనం గిల్టీ ఫీల్ అవ్వాల్సినంత అవసరం ఉండదండి. కానీ మీరు చెప్తూ ఉంటారు కదా సార్, కర్మ మన పెద్దవాళ్ళు చేస్తే మనకు వస్తుంది, వాళ్ళు చేయడం వల్ల మనకు వచ్చిందని చెప్తారు. బట్ దానికి మనమే కదా సార్ ప్రాబ్లం క్రియేట్ చేసింది. అక్కడ మనం డబ్బు ఇవ్వడం వల్లే కదా వాళ్ళు వెళ్ళి తాగారు. ఎగ్జాక్ట్లీ కరెక్టే అండి. అంటే నేను డబ్బులు ఇవ్వడం వల్ల వాడు, ఇప్పుడు మీరే ఉన్నారండి, మీ దగ్గరకు వచ్చి నాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి, నేను వెళ్ళి మందు తాగుతానంటే మీరు ఇస్తారా? అంటే మీకు తెలియదు కదా వాడు మందు తాగుతాడు, ఏం చేస్తాడని. డబ్బులు అనే వచ్చాడు, 10 రూపాయలు ఇవ్వండి, నా దగ్గర డబ్బులు లేవంటే మీరు నమ్మి ఇచ్చారు. వాడు అలా 10 రూపాయలు పోగు చేసుకుని నైట్ తాగుతాడు అనేది మనకు తెలియదు కదా. డైరెక్ట్ అదే 10 రూపాయలు తీసుకుని, ఇప్పుడు అడిగే వాళ్ళంతా ఎలాగుంటారు, నాకు ఆకలి అవుతుంది, భోజనం లేదు, తినాలండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి అంటే ఇస్తాము. అదే నాకు తాగాలని ఉందండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి, సాయంకాలం మందు తాగుతారంటే మనం ఇస్తాము? ఇవ్వము. కాబట్టి దానికి మనకు సంబంధం లేదండి. మనం ఇచ్చిన డబ్బులతో, అదే చెప్తే యూనివర్స్ అనేది అందరికీ డబ్బులు ఇస్తుంది. ఎవరెవరు ఏం చేస్తారు అనేది కర్మ అనేది వాడు అనుభవిస్తాడు, అంతేనండి. ఓకే. సో అంటే అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడం మంచిదా, లేదంటే డబ్బు లేని వాడికి దానం చేయడం మంచిది అంటారా? డబ్బు లేని వాడికి సహాయం చేయాలండి. అంటే ఇప్పుడు కొంతమంది మనకు తెలుస్తూ ఉంటుంది. నేను మా క్లాసులకు వచ్చేళ్ళకి ప్రతి ఒక్కరికి, నీతో 100 రూపాయలు ఉందనుకోండి, ఒక 1 రూపాయలు ఖర్చు చేయండి అని చెప్తున్నా. ఒక 2 రూపాయలు ఖర్చు చేయండి. ఇప్పుడు బయట మనం చూస్తే చాలా ట్రస్టులు ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న పిల్లలను వదిలేసిన పేరెంట్స్ ఉన్నారు. వీళ్ళన్ని ట్రస్టులు రన్ అవుతున్నాయండి. మీకు నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి, ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి ఆ ట్రస్ట్లకు ఏదో మీకు ఎంత వీలైతే అంత తీసుకెళ్ళి అక్కడ డొనేట్ చేసి రమ్మని చెప్తాం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మన పైన ఉంటాయండి. అదే చెప్తుంటారు, యూనివర్స్ అనేది ప్రేమ, కృతజ్ఞత కాదండి, ఆశీర్వాదం కూడా ఉంటుంది అనమాట. దానికి మనం గుడిలో వెళ్ళిన తర్వాత మనము దేవుని దర్శనం చేసుకుని వచ్చి పూజారి కాళ్ళ మొక్కుతాము. ఎందుకంటే దేవుడి తరఫున ఈయన మనల్ని ఆశీర్వదిస్తాడని. సేమ్ అలాగే ఎప్పుడైతే మనము లేని వాళ్ళకి డబ్బులు ఇస్తామో, ఆ భగవంతుని రూపంలో వీళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయండి. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏది ఫేకో ఏది రియలో అర్థం కావట్లేదు సార్. అంటే కొంతమంది లేడీస్ కూడా ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల్ని చూపించి అడుగుతూ ఉంటారు. బట్ మనం వాళ్ళు ఏదో బాధపడో లేదంటే జాలి చూపించో ఇచ్చామనుకోండి, అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది కదా సార్. ఇంకా వాళ్ళు కొత్త వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు, తప్పులు చేస్తూనే ఉంటారు. సో మరి దాన్ని ఎలా ఖండించడం? మనకు సంబంధం లేని విషయం అండి అది. వాళ్ళకి తెలుసు, ఇది ఎవరి పిల్లలను తీసుకొచ్చి నేను అడుక్కుంటున్నాను కదా, ఇది మంచి పద్ధతి కదా, వాళ్ళు తెలిసి కూడా అలా చేస్తున్నారు. మనకి తెలియదు. వాళ్ళకి డబ్బు అనేది మనము దానం చేసాము. అంటే వాళ్ళు ఏ దానికి ఉపయోగించుకుంటారో అది వాళ్ళకి సంబంధించిందండి. వాళ్ళు మన దగ్గరకు వచ్చి నాకు తినడానికి లేదు, ఉండడానికి లేదంటే డబ్బు సాయం చేసాము. కాబట్టి మనం దానం చేసేటప్పుడు ఎటువంటి బాధపడుకోకుండా డబ్బు దానం చేయాలంటే, అంటే సాక్షిభూతంగా ఉండాలి. వీళ్ళు అడిగారు, నా దగ్గర ఉంది, ఇచ్చాను, ఓకే, టేక్ ఇట్ ఈజీ, వదిలేసేయాలి.
కానీ వదిలేయాలి అని చెప్తున్నారు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్, ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ చేసినా జస్ట్ మనం ఒక రోడ్డు దాటించినా కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాం. అంటే నాకు చాలా పుణ్యం వచ్చేస్తుంది, నేను చాలా పుణ్యాన్ని మూట కట్టుకున్నాను అని ఫీల్ అయిపోతూ ఉంటాం. బట్ అలా ఆశించడం కరెక్టేనా? అంటే ఆశించడం కరెక్ట్ అంటే అక్కడ మీకు తెలుస్తుందండి. ఇప్పుడు అదే చూడండి, ఇప్పుడు మీరు రోడ్డు దాటించడం వల్ల నీకు హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నావు అంటే ఇక్కడ మంచి చేశానని నువ్వు అనుకుంటున్నావు. అదే నీ ద్వారా వేరే వాళ్ళు బాధపడినప్పుడు అది గుర్తు చేసుకోము మనము. నా ద్వారా వేరే వాళ్ళు బాధపడారు కదా, ఇది తప్పు అనేది గుర్తు చేసుకోము. అంటే మనము మంచి చేస్తేనే మన అకౌంట్లోకి వస్తుంది, మనం బాగుంటామని అనుకుంటున్నాము. మరి మన ద్వారా వేరే వాళ్ళు బాధపడినప్పుడు కూడా అలాగే రియలైజ్ అవ్వాలండి. కాబట్టి మనం ఎప్పుడే కానీ రోజు నేను ఏం చెప్తుంటే, మీకు రోజు ఏది వీలైతే అంతే చిన్న ఒక 2 కానీ 3 కానీ ఇట్లా మంచి పనులు చేస్తూ ఉండండి అని చెప్తున్నాను. దానికి మా క్లాస్లో వచ్చే వాళ్ళకి ఎక్స్పెషల్గా నవధాన్యాలను ఒకటి చెప్తూ ఉంటామండి. ఇప్పుడు చూడండి, భూమిపైన జన్మ తీసుకున్న ప్రతి ఒక్క జీవి, అది చీమ నుండి ఏనుగు వరకు కావచ్చు, ప్రాణంతో ఉన్న ప్రతి జీవికి భగవంతుని అంటే భగవంతుని యొక్క దాంతోనే ఇక్కడ జీవనం అనేది పోసుకొని ఉంటాయి. అంటే వాటికి ఇప్పుడు చీమ ఉన్నా దానికి అది జీవనం సాగించడానికి దానికి ఫుడ్ కావాలి. చిన్న జీవుల నుండి పెద్ద జంతువుల వరకు, మనిషికి కావచ్చు, జంతువులు కావచ్చు, వేటికన్నా కావచ్చు, వాటికి తినడానికి ఫుడ్ కావాలి. అంటే మీరు మనుషులకే సాయం చేయాల్సిన అవసరం లేదు. టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఎక్కడో రోడ్లు చిన్న పొదలు చెట్లు వెళ్తూ ఉంటారు, వెళ్ళే దారిలో ఒక గుప్పటి నవధాన్యాలు తీసుకొని అక్కడ వేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్న జీవులు తింటూ ఉంటాయి. ఆ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పూటకు వాటికి ఆకలి తీర్చింది మనమే కాబట్టి వాటి బ్లెస్సింగ్స్ మన పైన ఉంటాయి అనమాట. ఇలా చేయడం వల్ల మనకు కొన్ని కర్మలు తెగుతూ ఉంటాయండి. దానికి మా క్లాస్లో వచ్చే వాళ్ళకి ఎక్స్పెషల్గా ఇది కూడా చెప్తుంటారు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు నవధాన్యాలు కొన్ని తీసుకెళ్ళండి, గుడిలో పెట్టుకోకుండా బయట చీమలు పురుగులు ఎక్కడైతే ఉంటే అలా వేసి రావడం వల్ల అవి తినడం వల్ల వాటికి ఆ పూటకు ఫుడ్ పెట్టింది మనమే కాబట్టి వాటి బ్లెస్సింగ్స్ మన పైన ఉంటాయని మా ప్రతి క్లాస్లో చెబుతూ ఉంటామండి. ఓకే, నైస్ సార్. అంటే ఇప్పుడు క్లాసెస్ ఎలా ఉంటాయి సార్, ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ అనేది మనకి ఎవ్రీ సండే ఉంటుందండి, ఆఫ్లైన్ అనేది మనకి ఎవ్రీ మంత్లీ వన్స్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనం ఎక్కువ ఆఫ్లైన్ క్లాసులకే ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాం. అంటే అక్కడ వాళ్ళ సమస్యలు, తర్వాత వాళ్ళ బాధలు అవన్నీ ప్రాక్టికల్గా వినడం ఒకటి, ప్రాక్టికల్గా కొన్ని వీడియోస్ వేసి చూపించడం. అంటే అక్కడ వాళ్ళు రియలైజ్ అవుతారు అనమాట, ఇన్ని రోజులు నేను ఈ బాధలు భరించాను, ఈ కష్టాలు మోసుకుంటూ వచ్చాను, అంటే నా జీవితంలో వేరే వాళ్ళ ప్రమేయం లేదు, ఇవన్నీ నేను కోరుకుంటే నా లైఫ్లోకి వచ్చాయి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉండాలనేది వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఏమవుతుంటే రియలైజ్ అయ్యి రేపటి నుండి ఆ తప్పులు చేయరనమాట వాళ్ళు. ఓకే, సో మీరు నార్మల్గా డబ్బుకు సంబంధించి, అనారోగ్య సమస్యలకు సంబంధించి, అలాగే బంధాలకు సంబంధించి క్లాసెస్ చెప్తూ ఉంటారు. బట్ క్లాసెస్కి అటెండ్ అయ్యే వరకు అందరికీ ఒకటే ప్రాబ్లం, అందరికీ ఒక సంబంధించిన ప్రాబ్లమే ఉండదు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీరు ఒక్కరే అంటే డే మొత్తం ఒక ప్రాబ్లంకి అని ఉంటుందా, లేదంటే ఒకటే రోజు అన్ని ప్రాబ్లమ్స్కి చెప్తూ ఉంటారా? ఒకే రోజు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అదే చెప్తున్నాను, మార్నింగ్ సెషన్లో ఒకటి ఉంటుంది, ఏదో డబ్బు కానీ, రిలేషన్ కానీ, హెల్త్ కానీ. ఆఫ్టర్ లంచ్ తర్వాత మిగతా 2 టాపిక్స్ ఉంటాయి. మార్నింగ్ వచ్చేసి ఒకటి హీలింగ్ సెషన్, కుండలిని ధ్యానం అనేది ఒకటి, హీలింగ్ సెషన్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఏదో డబ్బు గురించి కానీ, రిలేషన్, హెల్త్ ఒక టాపిక్ తీసుకుంటాం. ఆఫ్టర్ లంచ్ తర్వాత 2 టాపిక్స్ తీసుకుంటాం. అంటే వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్గా చూపించినప్పుడు నిజంగా వాళ్ళు రియలైజ్ అవ్వడము, వాళ్ళ యొక్క మానసిక ప్రశాంతతను పొందడము, ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మాకుంటే చాలా అనుకుంటామండి. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా సార్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.